హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చీజీ కార్న్ రెసిపీ. ఈ రెసిపీని ఎక్కువగా కొరియన్ పీపుల్ వాళ్ళు ఇష్టపడి చేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను మన ఇండియన్ స్టైల్లో ఈ రెసిపీని చేసి చూపించబోతున్నాను. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ అంతా కూడా మొత్తం మెల్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఈ బటర్లో మొత్తం కలిసే విధంగా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 50 ml కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం అంతా కూడా థిక్గా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పావు చెంచా సాల్ట్ని, అలాగే పావు చెంచా వరకు బ్లాక్ పెప్పర్ని, అలాగే కొన్ని వరకు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న 1 కప్పు వరకు స్వీట్ కార్న్ గింజల్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీని నేను కూడా చేయడం ఫస్ట్ టైము, కానీ ఫస్ట్ టైం చేసిన చాలా టేస్టీగా వచ్చింది. చాలా మంచిగా కుదిరింది రెసిపీ అనేది. చీజ్ని ఎక్కువ ఇష్టపడేవారు దీన్ని డెఫినెట్గా లైక్ చేస్తారు. తర్వాత ఇందులోకి 20 గ్రామ్స్ వరకు నేను చీజ్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చీజ్ క్యూబ్స్, మాజరెల్లా చీజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇది థిక్ అండ్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అలాగే వేడివేడిగా తింటేనే దీని టేస్ట్ అనేది చాలా తెలుస్తుంది. అలాగే చాలా బాగుంటుంది. మీరెప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు చాలా నచ్చుతుంది. సో అంతే, చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రక్షిత సోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.